సెటప్ అదిరింది. సో ఎస్, జగదీష్ గారు విల్ స్పీక్ నా. సార్ మాట్లాడండి సార్. మంచి డ్రెస్ మార్చుకొని వచ్చారు ఈ గ్యాప్లోనే మన ప్రొడ్యూసర్ గారు. ఆయన యాక్టర్గా కూడా అరంగేట్రం అనమాట ఈ చిత్రం ద్వారా. యా ప్లీజ్ జగదీష్ గారు మాట్లాడండి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమా ఫీల్డ్లకు తీసుకొచ్చిన ఆ కళామ తల్లికి నా పాదాభివందనం. మళ్ళా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. మళ్ళీ మీడియా మిత్రులు, సోదరులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇంకెవరున్నా వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా నా ఫ్యామిలీకి కూడా, నా కూతుర్లు, నా కొడుకు, నా భార్యకు నాకు సపోర్ట్ చేసి ఎంతో ఈ సినిమాకు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చి ఈ సినిమాని తీపిచ్చింది మా వైఫ్. నేను తీయలేను అనుకున్నది ఆమె, నేను తీసి చూపించిన ఇలా. ఇంకోటి, ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నాలో ఈ కళా నైపుణ్యాన్ని గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసిన ఒక కళామ్మ తల్లి ఆమెకి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ సుబ్బలక్ష్మి, మీ పైకి రండి అమ్మ. ఒక షాల్ తీసుకురండి. తాను నా నైపుణ్యాన్ని గుర్తించి, సార్ మీరు ఈ ఇండస్ట్రీలో మీరు చాలా పేరు వచ్చే సూచనలు మీకు కనిపిస్తున్నాయి సార్. మీరు నిజంగా సార్ ప్రతి జాగాలో నాకు ట్రై చేయమని ఆమె ఎంతో ప్రోత్సహించింది. నేను ఈరోజు ఈ సినిమాని నిర్మించిన అంటే ఈ అమ్మ ప్రోత్సాహమే నన్ను గుర్తించింది. నిజంగా ఈమె కళామ తల్లితోనే సమానం నాకు. ఈమె నాకు ప్రోత్సహించిన వల్లనే నేను ఈరోజు ఈ సినిమా తీయగలిగిన. నిజంగా ఆ అమ్మ నాకు ఈమె నోటి ద్వారా నాకు పలికించి ఈ సినిమాకి నిర్మిత చేసే అంత బలాన్ని ఇచ్చిందంటే నేను ఆమెని ఒకరోజు చెప్పిన, అమ్మ నీకు నేను తప్పకుండా అందరి ముంగట పిలిచి ఫస్ట్ నీకు సత్కరిస్తా. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసిన అంటే నిన్ను ఎప్పుడు మరవ. ఎందుకంటే నన్ను గుర్తించి ఆమె నన్ను ప్రోత్సహించింది, నేను ఎప్పటికీ మరవలేను. ఒక నిమిషం. ఈమె సాక్షాత్తు కళామ్మ తల్లి. నేనైతే ఆమెనే నమ్ముతా. నీకు వందనం తల్లి. ఆమె ఊరు నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. నేను ఒక సినిమాలో యాక్టింగ్ చేసినాము. ఆ రోజే ఆమె నన్ను గుర్తించి ప్రోత్సహించింది. చాలాసార్లు అన్నది, సార్ మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయంటే, అమ్మ నేను ట్రై చేసిన, నేను సాధించడం లేదో 10 తారీఖు ఆ ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయిస్తారు. మీరు సంతోషంగా ఒక 2 మాటలు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్బలక్ష్మి. నేను కానిస్టేబుల్ కూతురునండి. నేను మా నాన్నగారు 50 APS బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్. మా హస్బెండ్ మాత్రం ఆర్మీ అండి, డిఫెన్స్లో ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తము పోలీసు, ఆర్మీలో. నా అల్లుళ్ళు ఇద్దరు కూడా ఆర్మీలోనే ఉన్నారు. సారు నేను కలిసి ఒక మూవీ, ఏం మూవీ సార్, సంపూర్ణేష్ గారిది బ్రిలియంట్ బాబులో చేశాం సార్. సారు లాంటి వాళ్ళు కానీ ఉంటే ఇండస్ట్రీలో లేడీస్ భయపడకుండా రావచ్చండి. అంత రెస్పెక్ట్ ఇస్తారు సారు. అసలు ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారు. నేను ఆ మూవీ చేసినప్పుడే చూసినా నేను. సార్ బాగా మంచిగా ఉంటారు, బాగా పైకి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో కూడా నేను చిన్న క్యారెక్టర్ చేశాను సార్. నేను ఆయమ్మని చంపేస్తారు కదా, ఆ క్యారెక్టర్ నేనే చేసింది. మీరు తప్పకుండా చేయాలమ్మా ఈ మూవీలో చిన్న క్యారెక్టర్ అని అన్నారు. నేను ఊర్లో ఉంటే పిలిపించి మరీ నాకు క్యారెక్టర్ ఇచ్చినారు సార్. నన్ను ఇంతమంది ముందు నిలబెట్టి, ఆ రోజు అది మేము మాట్లాడుకున్నాము సరదాగా, కానీ సార్ అది పట్టుదలకి ఇంత దూరం తీసుకువచ్చి ఇంతమందిలో నన్ను నిలబెడతారని నేను అసలు అనుకోలేదండి. మీరు ఏదో మామూలుగా చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం అనుకున్నా, కానీ మీరు 10 మందిలో నన్ను నిలబెట్టి నా గురించి అవుతారని అసలు నేను ఊహించలేదు సార్. అసలు మీకు చాలా థ్యాంక్స్. అసలు ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి సార్. ఇందాక కానిస్టేబుల్ మూవీ సాంగ్ వచ్చినప్పుడు నేను ఏడ్ చేసిన అసలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొన్ని కష్టాలన్నీ చూసినా సార్. నేను ఒక కానిస్టేబుల్ కూతురికి ఎలా పెరిగామనేది మాకు తెలుసు. అనుభవాలని గుర్తుకొచ్చినాయి నాకు. విజయనగరం 50 APS బెటాలియన్లో మేము మన కష్టము, మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూడలేదండి. అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. చాలా బాగుంది ఆ సాంగ్, మాత్రం చాలా బాగా నచ్చింది సార్.
సినిమా మంచి సక్సెస్ అవ్వాలా, మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలా, మాలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని బాబా గారిని బాగుండాలి సార్ మీ ఫ్యామిలీతోటి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జగదీష్ గారు స్పీచ్ కంటిన్యూ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి ప్రతి ఆడపిల్లలు చూడవలసిన సినిమా ఇది. ప్రతి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూడవలసిన సినిమా ఇది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. తప్పకుండా ఇది ఆడపిల్లలు చూడాలి. ఎందుకంటే వాళ్ళకు సంఘంలో జరుగుతున్న కొన్ని అవమానాలు అన్నీ ఇందులో బేస్ చేసి ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షక దేవులు 10 అక్టోబరు మీ ముందుకు రాబోతుంది. ఆదరించి మంచి హిట్ ఇస్తారని, ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలను ఇంకా ముందు నిర్మిస్తానని, అలాగే కొత్త వాళ్ళకు నేను ప్రోత్సహిస్తానని, అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా వరుణ్ సందేశ్ నాకు ఎంతోగా సపోర్ట్ చేసిండు, ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే దివాస్ మోహన్ గారికి, నా ఆర్టిస్టులు లక్ష్మిలు అంతా ఈ సినిమాలో లక్ష్మిలు అంటే నా కూతుర్లు ఎలానో నేను అలానే చూసుకున్నా వీళ్ళందరికీ. ఇంకా కొత్త అమ్మాయి మధులిక వారణాసి, పాపం అమ్మాయి మిస్ అయిపోయింది. అమ్మాయి స్పెయిన్లో ఉన్నది స్టడీస్లో. తాను కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇంకా ఇందులో ప్రతి టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. ప్రతి దాంట్లో నాకు ఏది కష్టము కాకుండా చూసిరు. వాళ్ళకు కూడా నేను నా హృదయపూర్వక వందనములు వాళ్ళకు. అలాగే ఈ సినిమాకు వెన్నుముక్క ఎవరు ఉంటారంటే ఒక మేనేజర్. ఆ మేనేజర్ లీలాప్రసాద్. ఒకసారి లీలాప్రసాద్ గారు పైకి రండి. తను చాలా ఎక్స్పీరియన్స్ అయిన మేనేజర్ అండి. తనతో నేను కొన్ని నేర్చుకున్నా. నేను ఈ సినిమాకు అలా అబ్బాయి కూడా నాకు సపోర్ట్ ఉండే ఇంకొక మేనేజర్గా ప్రభు అతని పేరు. హే ప్రభు అని నేను చాలా సతాస్తుండే అతనికి. అతను రాలేదేమో. ఒక 2 మాటలు మీరు మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఒక మేనేజర్ లాగా పనిచేశాడు. నేనేంటే నాకన్నా ముందే వెళ్ళిపోయి పొద్దునే అందరికి ఫోన్ చేయటం కానీ, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో కూడా ఏదో కంపెనీలో కూడా మేనేజర్గా చేశారు. ఆ అలవాటు మీద మా పని తగ్గించేసి ఆయనే కష్టపడి ప్రతి టెక్నీషియన్స్ కూడా ఎవరికి డబ్బులు బాకీ లేకుండా సాయంత్రం వరకు ఇచ్చేసేవారు అనమాట. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఈయన పెట్టిన డబ్బు మరి ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి ఈ డబ్బులన్నీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీలాప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి సమయం ఇప్పటికే ఎక్కువ తీసుకోవడం వల్ల సారీ, టైం అవుతుంది, లేట్ అవుతుంది, ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది. ఈ ఈవెంట్కి హోస్ట్ చేసిన మా గీతా గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన నా మిత్రులు, మా బాబన్న, మా సురేష్ అన్న, మా దయానంద్ జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనరు, ఇంకా పాండురంగ, నా ధనరాజు, మళ్ళా ఇంద్రాసేనారెడ్డి, అమ్మ పల్లవి ఎక్కడున్నారమ్మా మీరు? పల్లవి గారు వెళ్ళిపోయారండి. సరే, ఈ సినిమాని మీరు మనస్ఫూర్తిగా ఆదరించి 10వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. మీరు ఆదరించి మళ్ళా నాకు ఇదే స్టేజ్ మీద నేను సక్సెస్ మీట్ జరుపుకునే విధంగా నన్ను ఆశీర్వదించండి. మీడియా మిత్రులందరికీ మీరు ఈ సినిమా గురించి మీరు చూసిరు నేను పడ్డ కష్టం ఏందో, మీరు ఇంకా నాకు హెల్ప్ చేయాలని మా టీం అందరికీ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఘన విజయం సాధించే విధంగా మీరు నాకు సాయం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగదీష్ గారు. థ్యాంక్ యూ.